కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల వాంఛ అయిన యార్ను డిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది. అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది. ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం 12 కిలోమీటర్ల దూరానికే పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. నేతలకు పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవాళన్నీ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి ఇవాళ వారందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల ప్రభుత్వం, సబ్బండ వర్ణాల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, ఇవాళ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా అండగా ఉంటూ ఒక్కొక్కరి సమస్యను సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరిస్తూ ముందుకు పోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క జయం. ఈ దేశంలో ఇలా ఏమైనా సంస్కరణలు జరిగినాయంటే, సబ్బండ వర్ణాలకు అందుబాటులోకి వచ్చినాయంటే, బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇవాళ సీలింగ్ భూములు కానివ్వండి, పనికి ఆహార పథకం కానివ్వండి, ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మరణ శాసనాలు విధిస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ కాలనీ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ వరకు టెక్స్టైల్ పార్కు, సారంపల్లి పార్కు కావాల్సిన భూములన్నింటినీ కూడా ఇలా నివసించడానికి కావాల్సిన భూములన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆకలితో అలమటించకూడదని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 35 కిలోల అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రం అంతా కూడా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే సన్నీళ్లకు వేనీళ్లు తోడుండాలని చెప్పి మహిళలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా అనేకమైన మార్గదర్శకాలు వేయడం జరిగింది. ఇక్కడే ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇవాళ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ఇంతెందుకు ఆఖరికి టెక్స్టైల్ పార్క్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా అతలాకుతలమై కొన్ని పథకాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిశ్రమని నిర్వీర్యం చేసి తీసుకుపోయినాయి ఇవాళ. కానీ పరిశ్రమ సజీవంగా ఉండాలి, ముందుకు సాగాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో మళ్లీ ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలన్నింటి కూడా సమకూర్చి, ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో యార్డు డిపో కావాలి. ఎందుకంటే దానికి జీవనాధారం కాబట్టి యార్డును తీసుకొచ్చి ప్రభుత్వ పరంగానే ఇచ్చి ఇలా వాళ్ళందరినీ కూడా ఒక వాళ్ళ కాళ్లపైన వాళ్ళని నిలబెట్టే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అవసరమైతే కొత్త మిషన్లను కూడా తీసుకొచ్చి ఇలా యంత్రీకరణ కూడా చేసి ఇవాళ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇక్కడ సిరిసిల్లలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి. మనకు బాధ ఏంటంటే ఇలా దుబ్బాకకు ఒక బ్రాండ్ ఉంది, గొల్లబామ చీర అని చెప్పి, కోశంపల్లికి పోతే ఒక బ్రాండ్ ఉంది, ఇవాళ గద్వాలకు పోతే ఒక బ్రాండ్ ఉంది, నారాయణపూర్ పోతే ఒక బ్రాండ్ ఉంది. కానీ సిరిసిల్లకు ఒక బ్రాండ్ రాలేదు. ఏదో ఒక బ్రాండ్ తీసుకొచ్చింది కదా ప్రభుత్వం, ఆ బ్రాండ్ అంతా కూడా మన బతుకును ఆగం చేసింది. ఆ బతుకును అటువంటి బ్రాండ్ కాకుండా మన బతుకును మంచిగా బజార్లో తలెత్తుకుని తిరిగే విధంగా, ఏ విధంగానైతే రైతన్నులకు అండగా ఉంటూ ఇవాళ వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో, అదే మాదిరిగా నేత కూడా దండగ కాదు, నేతలను కూడా తలెత్తుకుని తీసుకే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో వాళ్ళని నడిపించడానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చి వాళ్ళను ముందుకు నడిపించే దిశగా మేమందరం కూడా పనిచేస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నేను కానివ్వండి, ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్న నేను కానివ్వండి, ఎప్పుడు కూడా మన పక్కలోనే ఉంటూ మనకు అండదండగా ఉంటున్నాం. ఆది సీనన్న కానివ్వండి, అలాగే మన మంత్రివర్యులు వీళ్ళ పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, పక్కనున్న మేడిపల్లి సత్యం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా శ్రీధర్ బాబు కూడా మేమందరం కూడా మీకు అండగా ఉండి ఇక్కడి సమస్యలను సావధానంగా పరిష్కరించి ఈ సిరిసిల్లకు ఉన్న ఏదైతే అనేకమైన అవకతవకలతో ఇక్కడ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చే దిశగా మేమందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, మీకు హామీ ఇస్తూ మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఇచ్చినందుకు, ఇక్కడ అనేకమైన ఉంటదోటి పాతోళ్ళం కొత్తోళ్ళం అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఇలా ఎప్పుడైనా పాత కొత్తల మేలు కలయికనే నీళ్లు వస్తుంటాయి, పాత నీళ్ళలో కొత్త నీళ్లు కత్తనే ఉంటాయి, మళ్ళా కొత్త నీళ్లతో పంటలు వండుతూనే ఉంటాయి అలా. కాబట్టి పాత కొత్తల మేలు కలయికతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమంతో అటు రైతన్నలు, నేతన్నలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళా తల్లులు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నా. పెద్దలు దూడం శంకర్ గారు కానీ, అదేవిధంగా భాస్కర్ గారు కానీ, వస్త్ర వ్యాపారం సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రవి కానీ, గోవిందరావు కానీ, ఇంకా భూమయ్య కానీ, ఇంకా చాలా మంది పెద్దలు ఈరోజు వేనల పట్టణానికి సంబంధించి నేతన్నలకు ఈరోజు మేము ఉంటాం, ఈ అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి చేదోడవదని చెప్పిన ఆలోచనతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికీ నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి తలలో నాలుకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను సూచన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నుల పండుగ ఈరోజు మహబూబ్ నగర్ లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం, అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి, నేతన్నులకు సంబంధించిన సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పని ఇక్కడ ఈరోజు సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం. ఇది ఓ మార్పుకు నాందిగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు 11 మాసాల మరో కొద్ది రోజులైతే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఓ గీటు రాయిగా ఇప్పటికే నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. జిల్లాకు అనేక నిధులు తీసుకురావడంలో మేము సఫలీకృతులమైనాం. నేను మొదటి రోజే చెప్పిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదని.
ఎవరు కష్టాలు ఉన్నా వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందని చెప్పని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి మేమందరం కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, పట్టణాధ్యక్షుడు ప్రకాష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరున అందరం కూడా ఈ ప్రాంతంలో మీకు అండగా దండగా మీ కష్టాలు పాల్పంచుకునే విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం 275 కోట్లు బకాయిలు పెట్టి పోయినటువంటి సందర్భంలో మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మంత్రులు కానీ శ్రీధరబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా తుమ్మల నాగేశ్వర గారికి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి దఫాల వారికి ఇప్పటి వరకు 200 పైచీలు కోట్లు కూడా పాత బకాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఏదైతే భూదాన్ పోచన్పల్లిలో మీరు ఎక్కువగా ఉన్న వస్త్రాన్ని గోదాములు పెట్టినో ఆనాడు మీరు కండిషన్ అది అమ్మిన కొద్ది ఇవ్వాలని చెప్పండి. అది కూడా ఇప్పుడు అమ్మకం 50% దాటింది. అది కూడా మీకు త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రధానంగా నేతలకు సంబంధించి మరి వస్త్రాలకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రభుత్వం ద్వారా రావాలని కోరినప్పుడు బహుశా 10 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేవ్లో రాకంటే ముందే ఇంచుమించు 45 నుంచి 50 రోజులు సరిపడా పని కూడడానికి కోసం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం, ఈరోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి ఆలోచన అందరూ చేనేత దినోత్సవం కూడా ఈరోజు బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు ఇచ్చిందని మేము వ్యతిరేకిస్తూ మహిళా సంఘాల సమితి తల్లులకు చక్కటి నాణ్యమైనటువంటి చీరలు అందించే క్రమంలో ఒక నిర్ణయం తీసుకొని 1 కోటి పైచీలకు చీరలు కూడా నేతలకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న త్వరలో రాబోతోంది. అది కూడా వస్తే చేతులున్న పని దొరికే సందర్భం. అంతేకాకుండా ఈరోజు చిరు వ్యాపారులు చిరు కార్మికులు అభివృద్ధిలోకి రావాలంటే నూలు డిపోయి ప్రాంతంలో ఉండాలని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సగటు నేత కార్మికులు నేతలను కోరుకుంటున్నారు. ఎక్కడో 2 రాష్ట్రాలు దాటి ఎక్కడో 1000 కిలోమీటర్లు దాటి ఈరోజు నూలు తీసుకొచ్చుకున్న పరిస్థితి, అది కూడా కొనుగోలు చేసే పరిస్థితి. అది దానికి బయట ప్రపంచంలో మైక్రో ఫైనాన్స్ దగ్గర డబ్బులు బిత్తి తీసుకొని పోయి కొనుక్కొచ్చే సందర్భంలో ఇబ్బంది పడుతుంది దృష్టిలో పెట్టుకొని ఇంచుమించు 30 సంవత్సరాల నేతల కళ నూలు డిపోయి ప్రాంతాన్ని రావాలంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 50 కోట్లతో నూలు డిపోను వేములవాడ మనకు ఈ ప్రారంభం చేసుకుని మీరు అందరూ కూడా చూసి వేరేకి వచ్చినప్పుడు నేతా కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి. 80% టెస్కో ద్వారా క్రెడిట్ మీద ఇచ్చి వస్త్రం తయారైనాక తిరిగి తీసుకొని 80% పెట్టుకొని ఆ 20% అదేవిధంగా వచ్చిన లాభాన్ని కార్మికులకు ఇచ్చే విధంగా అంటే కార్మికుడు ఆర్థికంగా ఎదుగుదల చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో నూలు డిపో రావడం జరిగింది. గత పాలకులకు ఆలోచన రాలే. ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడితే విమర్శనాత్మకం అనుకుంటారు, కానీ నేను దాన్ని సరి చేయడానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నా చర్మం ఒలిచి నేను చెప్పులు కుట్టించినా తక్కువ అని చెప్పినటువంటి మాటలు ముసలి కన్నీరు మాటలు కానీ మిగిలిపోయాడు తప్ప నేతన్నలకు యారు డిపి తీసుకొస్తున్న ఆలోచన ఆ ప్రభుత్వంలో వారికి రాలేదు. ఈరోజు నేను అంటున్నా ఆ ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉండి యువరాజుగా ఉండి నేతా కార్మికులకు సంబంధించిన 275 కోట్లు బకాయిలు పెట్టిపోయిన రోజు అంటే ఈ బకాయి ఉంటేనే నా వెంట ఉంటారు వీళ్ళు, ఒకరు బకాయిలు తీరిస్తే నా వెంట ఉంటుందని చెప్పినట్టు ఒక దురుద్దేశంతో నాడు పెట్టిపోయినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాకుండా ఈరోజు మాట్లాడితే సన్నాసులు అంటారు, మాట్లాడుతుంటే బ్యూరోక్రసీలు పట్టుకొని కార్యకర్తలని చెప్పిన మాట. ఓ జిల్లా కలెక్టర్ పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను సబబా అంటున్నా, ఓ జిల్లా కలెక్టర్ గారు పట్టుకొని సన్నాసలను సబబాన్ని అంటున్నా. ఈరోజు ఫ్రస్ట్రేషన్కు లోనై సిరిసిల్ల పట్టణం సిరిసి నియోజకవర్గంలో కూడా తన పీటలు కదులుతుందని చెప్పండి. రాష్ట్రంలో ఎలాగో ప్రభుత్వం పోయింది, లోక్సభ ఎన్నికల్లో పరువు పోయింది, సిరిసిల్లలో కూడా నా పట్ల ప్రజలు విశ్వాసం తగ్గుతుందని చెప్పినట్టు ఒక భావనతో ఆయన కార్యకర్తలు కాపాడుకొని ఇష్టానుసారంగా కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బూతులు మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ సగటు కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒక్కటి మీ ద్వారా అడుగుతున్నా. ఈరోజు పట్టణ ప్రముఖులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వేళ నాకు బాగా గుర్తు, మీ అందరూ కూడా గుర్తు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావాలని ఉద్యమకారులందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డునెక్కి ఉద్యమం చేసిన రోజు ఏమన్నాడు ఢిల్లీలో కేటీఆర్ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా చేయడం వీలు కానే కాదు, క్షమించండి నన్ను అని చెప్పి బహిరంగంగా లేఖ రాసేటా లేదా? బహిరంగంగా మన సిరిసిల్ల పట్టణంలో ఉత్తరాలు ఇచ్చిండా లేదా? మన్నించండి, రాజన్న సిరిసిల్ల జిల్లాను నేను చేయలేకపోతున్నా అని. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎవరి వల్ల వచ్చింది? ప్రజల పోరాటం వల్ల తప్పని పరిస్థితులలో రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తే జిల్లా వచ్చినాక మెడికల్ కాలేజ్ వస్తుంది, జిల్లా వచ్చినాక జేఎన్టీ కాలేజ్ వస్తుంది, జిల్లా వచ్చినాక వ్యవసాయ కాలేజ్ వస్తుంది, జిల్లా వచ్చినాక కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకున్నాం, కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పని మాట ఎంతవరకు సమూహం అంటున్నా. నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజల పోరాటంతో వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఎట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారు ప్రజలు కోరుకునేది, ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారు డిపి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే
జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. అది కాదు, అది 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 జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగిందన్నమాట. ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆడంబరాలు కూడా లేదు మీలాగా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిని విమర్శించడం, కలెక్టర్ విమర్శించడం, ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు. రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యక్తిగా గౌరవిస్తాం. మీరు ఒకటంటే మీరు రెండు అంటారు. మీరు మా వైపు వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు ఉంటున్నాయి. జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్ లో కూడా మాట్లాడేది సిఐడి పైన విచారణ జరిపించి సిఐడి ద్వారా విచారణ జరిపించడం కూడా కోరడం జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో మీరే తెలుస్తారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏమేమి చేసి పేదలకు ఉపయోగపడిన భూములు ఎవరి చేతులు పోయినాయి. ఓవైపు మట్టి, ఓవైపు ఇసుక, ఓవైపు భూములు. అరే ఈ విధంగా ఓవైపు వైరస్లకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన వింటా ఉన్నాం. ఈ విధంగా అవినీతి అక్రమ పాలన తెరదేపినటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది, ప్రజలకు ఉపయోగపడే పనులు అందిస్తుంది. సరే ఇక్కడికి వచ్చి నీ కార్యకర్తను కాపాడుకోవడానికి కూడా కూర్చొని మాట్లాడు మాకు అభ్యంతరం. కానీ ఈ కార్యకర్తను కాపాడుకోవడం కోసం మా ప్రభుత్వాన్ని తిడితే మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోమని చెప్తున్నారు. మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ప్రజల కష్ట సుఖాల నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే దానికి మేమందరూ కూడా స్పందించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది చెప్పేటువంటి కార్యక్రమం సందర్భం చెప్తాం. మేము ఎవరు వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం అంతా కూడా ఈరోజు వ్యవస్థను సమూల మార్పులు చేయని చెప్పిన ఆలోచనతోటి జరిగిన పొరపాటు సరిదిద్దే కార్యక్రమం చేస్తే తప్ప అని అడుగుతుంది. దళితులు, గిరిజనులు చెందవలసిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే, భూమి ఉన్నోడికి తిరిగి చెందితే దాన్ని సరిదిద్దడం తప్ప అని అడుగుతుంది. అందుకే సిఐడి విచారణ కోరిన. అందుకే నేను అడిగిన ఐఏఎస్ సంఘాన్ని కూడా, ఐపీఎస్ సంఘాన్ని కూడా స్పందించాలని. నిన్న రోజు ఐఏఎస్ సంఘం, ఐపీఎస్ సంఘం కూడా స్పందించింది. దానికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్తలేదు. ఈరోజు మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పరువు పోకుండా కూడా కాపాడవలసిన భాష తీరు వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉందని మాట ఈ సందర్భం చెప్తూ, మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏనాడు తులనాడేటువంటి కార్యక్రమం చేయలేము, భవిష్యత్తులో చేయబోము. కానీ వాడు వీడంటే మేము కూడా వాడివలసిన పరిస్థితి రాబో రోజులు వచ్చేటువంటి కార్యక్రమం ఉందో అంటున్నాం. ఇప్పుడు ఏమంటాడు, ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ వెంట్రిక కూడా బీకిలేడని ఒక వాడు అన్నాడు. రేవంత్ రెడ్డి వాడి తాత వచ్చినా మా వెంటికి వీకిలేడు అన్నాడు. వాడు వీడు అన్నాడు కరెక్ట్ కాదంటున్నా. నేను రేవంత్ రెడ్డి గారు తాత దాకెందుకు, రేవంత్ రెడ్డి జేజమ్మ దాకెందుకు? మొన్నటి ఎన్నికల్లో పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మీ నాయన సీట్ బీకి ఫామ్ హౌస్ పట్టుబడి చేసిన లేదు. నేనే రేవంత్ రెడ్డి నాయన, రేవంత్ రెడ్డి తాత, రేవంత్ రెడ్డి జేజమ్మ వచ్చినా మా బీఆర్ఎస్ వెంటికి వీకిలేడు అంటున్నవే. వాళ్ళ తాత దాకెందుకు, వాళ్ళ జేజమ్మ దాకెందుకు? మొన్నటి 10 నెలల కింద జరిగిన ఎన్నికల్లో పీస్ అధ్యక్షుడు హోదాలో మీ నాయన సీట్లు కదిలించిందా లేదా? ఫామ్ హౌస్ పరిమితం చేసిందా లేదా? మీరు గెస్ట్ హౌస్ పరిమితమే లేదు. ఈ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ మాట్లాడింది కొంటున్నా. ఆయన పీస్ అధ్యక్షుడు అయిన తర్వాత కదా మీకు ఈరోజు ప్రజా వ్యతిరేకతను చూపించింది. ఈ విధంగా మీరు ఒకటంటే మీరు రెండంటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాటి వీడంటే మీకు రేపు అనేవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు భాష తీరులో మార్పు తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్య పంతాలు మీరు విమర్శించండి, మీరు స్వీకరిస్తాం. ప్రజలకు సంబంధించి పనులు చేయమని చెప్పండి, చేయడానికి కోసం మేము ముందుకు వస్తాం. ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు రమ్మని మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పిన సందర్భం, వారు రారు, సూచనలు ఇవ్వరు. ఈ విధంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్న సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో సిరిసిల్ల పట్టణం, నియోజకవర్గం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడకు సంబంధించి ఇక్కడ చొప్పదండి పార్ట్ ఉంది, మానకొండ పార్ట్ ఉంది. ఈ జిల్లాను అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేస్తా ఉన్న వాటి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే నేతలకు సంబంధించి సామాజిక సేవలో, పరిశ్రమ రంగంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆకర్షితులు చేరడం అభినందనీయం. దీన్ని ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచించుకోవాల్సిన అవసరం. అందుకే నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యువత, సామాజిక రుగ్మతులు రూపుమాపేటటువంటి నాయకత్వం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మనం మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రం తీసుకునేటువంటి అవకాశానికి వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనందరూ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అండదండలుగా అందిద్దామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ బలోపేతానికి సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. అందరికీ నమస్కారాలు.